తాడు. అవునవును. ఈ కథలో ఆకర్షణంతా దాని సరళతలోనే ఉంది. కానీ ఆ సింపుల్నెస్ వెనుక అంటే దయ, కరుణ, అసలు సిసలైన వీరత్వం అంటే ఏంటి? ఇలాంటి లోతైన ప్రశ్నలు మనం సాధారణంగా బలం గురించే కదా ఎక్కువ మాట్లాడుకుంటాం, అధికారం గురించి. కానీ ఈ కథ దయ ఎంత శక్తివంతమైనదో చూపిస్తోంది. అది ఒక వ్యక్తిని, ఇంకా ఒక సమాజాన్ని కూడా ఎలా మార్చగలో చెబుతుంది. ఈరోజు మన పని అదే. ఈ కథలో ఉన్న ఆ చిన్న కాని బలమైన సందేశాల్ని బయటకు తీయడం. సరే అయితే ఇక పికో ప్రపంచంలోకి వెళ్దాం. కథనం పికోని ఎంత బాగా పరిచయం చేసిందో. ఆ నల్ల తెల్లని బొచ్చు, గుండ్రని అమాయకపు కళ్ళు చూడగానే ఇష్టపడతాం. కాని నాకో డౌట్. కథనం అతని అందం గురించి చెప్పిన వెంటనే అతని దయగల స్వభావం, ఆడుకోవడం ఇష్టం అని ఎందుకు అంతలా నొక్కి చెప్పింది? అంటే ఆ రూపాన్ని వర్ణించి వదిలేయచ్చు కదా? మంచి పాయింట్ అడిగారు. అది కథనం కావాలనే చేసినట్టుంది. పాత్రను పరిచయం చేసేటప్పుడే అసలు కథ దేనికి వెలువిస్తుందో రచయిత చెప్పేస్తున్నారన్నమాట. అంటే బయట అందం కన్నా లోపల గుణాలైన దయ, కరుణ ఇవే ముఖ్యం, ఇవే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అని చెప్పడం వారి ఉద్దేశమేమో. పికు రోజువారీ పనులు కూడా చూడండి. పక్షుల పాటలతో లేవడం, వెదురు తినడం, చెట్లెక్కడం అంతా ప్రశాంతంగా ప్రకృతితో కలిసిపోయి ఉంటుంది. ఇది కూడా అతని మంచి స్వభావానికి అద్దం పడుతుంది. నిజమే. ఆ ప్రశాంతతే అతని దయకు బేసేమో. ఇక అతని స్నేహితులు లీలా అనే సీతాకోకచిలుక, మోమో అనే కోతి, చింటూ అనే పిట్ట, ఇంకా టోటో ఆ జ్ఞాని అయిన తాబేలు. ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎందుకు? కేవలం కథ నడపటానికేనా, లేక వాళ్లకి వేరే ఇంపార్టెన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ స్నేహితులంతా ఒక చిన్న సమాజం లాంటివాళ్లు. పీకు దయ అనేది ఏదో గాలిలో మాటలా కాకుండా ఈ స్నేహితులతో అతని రిలేషన్స్ ద్వారా మనకు కనిపిస్తుంది. లీలా, మోమో, చింటూ వీళ్లు పీకు హెల్ప్ తీసుకుంటే, ఆ టోటో తాబేలుంది కదా, అది ఆ సంఘటనలకు ఒక అర్థాన్ని, ఒక మారల్ డైరెక్షన్ ఇస్తుంది. ఆ పాత్రల ద్వారానే పీకు దయ ఎంత ఎఫెక్టివ్ అనేది మనకు తెలుస్తుంది. అయితే పీకు తన దయను మొదటిసారి చూపిన ఆ సంఘటన, దాని గురించి మాట్లాడుకుందాం. ఒకరోజు చెట్టెక్కుతుంటే చుర్ చుర్ అనొక నీరసమైన సౌండ్ వింటాడు. కింద చూస్తే పాపం గూట్లోంచి పడిపోయిన చిన్న పిట్ట. వెంటనే పీకు అయ్యో కింద పడ్డావా అనడుగుతాడు. ఇది చూడ్డానికి చిన్న ఇన్సిడెంట్లాగే ఉంది కదా, దీనికి ఎందుకంత ప్రాధాన్యత? చిన్నదే కావచ్చు, కానీ పికు రియాక్షన్లో చాలా డెప్త్ ఉంది. అతను ఊరికే అయ్యో పాపం అని వదిలేలేదు. వెంటనే యాక్షన్లోకి దిగాడు. తన పంజాలతో ఆ చిన్న పిట్టను ఎంత కేర్ఫుల్గా పట్టుకున్నాడో, దాన్ని సేఫ్గా గూటికి చేర్చడానికి ఎంత కష్టపడ్డాడో కథనం వివరిస్తోంది. ఇక్కడ ముఖ్యం అతను బలం కాదు, అతని సున్నితత్వం, బాధ్యత, ఆ కరుణ, ఆ చిన్న ప్రాణి పట్ల చూపిన శ్రద్ధ, అదే అతని క్యారెక్టర్. తర్వాత టోటో చెప్పినట్టు బలం కన్నా దయే గొప్పది అనడానికి ఇదొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. అవును. ఆ తర్వాత తల్లిపిట్ట థ్యాంక్స్ చెప్తూ పాట పాడటం, ఈ న్యూస్ అడవి అంతా స్ప్రెడ్ అవ్వటం, సాయంత్రం అన్ని జంతువులు నది దగ్గర చేరి పికుకి థ్యాంక్స్ చెప్పటం, ఆ మోమోకోతి అయితే 3 జైలు పికుకి అని అరవటం, లీల డాన్స్ చేయటం, ఇదంతా చూస్తే ఆ చిన్న పని ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థమవుతోంది. కరెక్ట్. ఇక్కడ 2 విషయాలు గమనించాను. ఒకటి, ఆ సమాజం అంటే అడవిలోని జంతువులు ఒక మంచి పనిని గుర్తించి పబ్లిక్గా మెచ్చుకోవడం. ఇది ఆ వ్యక్తికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడమే కాదు, వేరే వాళ్లక్కూడా స్ఫూర్తినిస్తుంది. దీన్నే సోషల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. రెండోది, ఆ టోటో తాబేలు చెప్పిన మాట చాలా కీలకమైనది. బలం కన్నా దయే గొప్పది. ఇది కథ మెయిన్ మెసేజ్ని క్లియర్గా చెప్పేసింది. పికు మాత్రం చాలా హంబుల్గా నేను చెయ్యాల్సిన పనే చేశాను అంటాడు. కాని లోపల గర్వంగా ఫీలవుతాడు. ఈ సంఘటనతో అతను ఆ ముద్దు పాండా కాస్త దయగల హీరో అయ్యాడు అని కథనం చెప్తుంది. అయితే ఈ హీరో అనే పదం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సాధారణంగా హీరో అంటే గొప్ప పనులు చేసేవాడు, బలవంతుడు అనుకుంటాం కదా. ఇక్కడ ఒక చిన్న పిట్టను కాపాడినందుకు హీరో అంటున్నారు. అక్కడే ఉంది కథలోని స్పెషాలిటీ. ఇది హీరోయిజం అనే కాన్సెప్ట్నే రీడిఫైన్ చేస్తుంది. వీరత్వం అంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్, శత్రువుల్ని ఓడించడం కాదు, ఇతరుల పట్ల కరుణ చూపడం,
అవసరంలో ఉన్న వాళ్లకి హెల్ప్ చేయడం ఇది కూడా వీరత్వమే అని చెప్తోందిది. మోరల్ స్ట్రెంగ్త్, సానుభూతితో కూడిన యాక్షన్. ముఖ్యంగా పిల్లల కథల్లో ఇలాంటి హీరోలను పరిచయం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది వాళ్లకొక డిఫరెంట్ రోల్ మోడల్ని ఇస్తుంది. ఆసక్తికరంగా ఉంది. అయితే పికు దయకు, ధైర్యానికి అసలు సిసలైన టెస్ట్ తర్వాతొచ్చింది. ఆ భయంకరమైన తుఫాను రాత్రి. కథ రాత్రిని ఎంత భయంగా వర్ణించిందో. నల్లటి మేఘాలు, పెద్ద గాలి, మెరుపులు, ఉరుములు, వర్షమైతే కుండపోత. అందరూ భయంతో పరుగులు తీస్తుంటే పికు తన గుహలో సేఫ్గా ఉన్నాడు. అయినా సరే అతను తన స్నేహితుల గురించి వరీ అయ్యాడు. నా ఫ్రెండ్స్ బావున్నారా అని. తను అంత సేఫ్గా ఉన్నప్పుడు బయటికి వెళ్లాలనే థాట్ రావడం అది గొప్ప విషయం. చాలామంది అలా చేయరు కదా. నిజమే. ఇది పికు క్యారెక్టర్లో ఇంకో ఇంపార్టెంట్ యాంగిల్ని చూపిస్తుంది. ఇది మామూలు దయ కాదు. ఇది బాధ్యతతో కూడిన దయ. ఇతరుల సేఫ్టీ గురించి ఆలోచించడం. తన సేఫ్టీ కన్నా ఫ్రెండ్స్ సేఫ్టీకే ప్రియారిటీ ఇచ్చాడు. ఇది రియాక్టివ్ కైండ్నెస్ కాదు. అంటే ఏదో జరిగితే స్పందించడం కాదు. ప్రోయాక్టివ్గా, ధైర్యంగా ముందుకొచ్చిన దయ. తన ప్రాణాన్ని కూడా రిస్క్ చేయడానికి రెడీ అవ్వడం. అది అతని హీరో పాత్రను ఇంకా స్ట్రాంగ్ చేసింది. అవును. ఆ తుఫాన్లో అతను చేసిన పనులు చూస్తే, తడిచిన ఆకు కింద ఇరుక్కుపోయిన లీలను కాపాడటం, వణుకుతిన్న చింటూపిట్టను చెట్టు గుహలో పెట్టటం, విరిగిపోతున్న కొమ్మమీద ఉన్న మోమోను రక్షించడం, ఇవన్నీ ఆ రాత్రి అతని ధైర్యానికి, దయకు నిదర్శనం. ఈ సంఘటనలన్నీ పికు కేవలం మంచివాడు కాదు, కష్టకాలంలో ఆదుకునే నాయకుడు అని ప్రూవ్ చేస్తాయి. కష్టమైన పరిస్థితుల్లో పర్సనల్ లాస్ని కూడా లెక్క చేయకుండా ఇతరుల కోసం నిలబడటం. అదే కదా అసలైన లీడర్షిప్ క్వాలిటీ. ఇది అతని క్యారెక్టర్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ దయోత్సవం, దయ యొక్క పండుగ. అడవి మొత్తం ఫెస్టివల్ మూడ్. పూల అలంకరణలు, పక్షుల పాటలు, సీతాకోకచిలుకల రంగులు, కోతుల ఆటపాటలు. పిక్కుని మధ్యలో కూర్చోపెట్టి ఆ చిన్న పిట్టతల్లి వెదురు ఆకులతో చేసిన దండవేయడం చాలా టచింగ్గా ఉంది. అంటే ఒక గుణాన్ని ఇలా పండగలా సెలబ్రేట్ చేయడం ద్వారా దాని సొసైటీలో బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఈ దయోత్సవం అనేది కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అదొక సోషల్ స్టేట్మెంట్. దయ అనేది మా సమాజంలో చాలా గౌరవనీయమైన విలువ అని అందరూ కలిసి డిక్లేర్ చేయడం లాంటిది. ఇలాంటి ఆచారాలు, వేడుకలు అవి విలువల ప్రాముఖ్యతను నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేస్తాయి. వాటిని ఫాలో అయ్యేలా ఎంకరేజ్ చేస్తాయి. ఇదొక రకంగా దయను ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం లాంటిది. వేడుకలోనే టోటో తాబేలు అనౌన్స్మెంట్ చేసింది, ఇప్పటి నుండి పికు మన అడవికి కాపరి. ఈ కాపరి అంటే గార్డియన్. ఈ పదం వాడకం వెనుక ఏదైనా స్పెషల్ మీనింగ్ ఉందా? చాలా ముఖ్యమైన అర్థం ఉంది. దయగల హీరో నుంచి అడవి కాపరి స్థాయికి పికు ఎదిగాడు. అంటే దయ అనేది కేవలం పర్సనల్ క్వాలిటీ మాత్రమే కాదు, అది సమాజాన్ని రక్షించే, నడిపించే శక్తి అని టోటో మాటలు చెప్తున్నాయి. దయ, బాధ్యత, రక్షణ, నాయకత్వం వీటన్నిటినీ ఇక్కడ కలుపుతున్నారు. ఇకపై పికు దయ అనేది కేవలం యాదృచ్ఛికంగా చేసేది కాదు, అది అడవి సంక్షేమం కోసం అతను తీసుకునే బాధ్యతలో భాగం. అప్పుడే పీకుకి ఆ రియలైజేషన్ వస్తుంది, దయ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగలదు అని. అతను కావాలని హీరో అవ్వాలనుకోలేదు, కాని అతని పనులే అతన్ని ఆ పొజిషన్కి తెచ్చాయి. ఈ అండర్స్టాండింగ్ చాలా పవర్ఫుల్గా అనిపించింది. అవును, అది కథ యొక్క కోర్ మెసేజెస్లో ఒకటి. పెద్ద పెద్ద మార్పులు తేవడానికి మనం గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు. రోజువారీ జీవితంలో మనం చూపించే చిన్న చిన్న దయగల పనులే చాలు. ఆ చిన్న పనులే ఒక చైన్ రియాక్షన్ లాగా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని ఈ కథ చెప్తోంది. ఆ తర్వాత కూడా పికు ఆగలేదు కదా. దారి తప్పిన కుందేలుకు దారి చూపడం, దాహంతో ఉన్న జింకను నది దగ్గరకు తీసుకెళ్లడం, బాధలో ఉన్నవాళ్లను నవ్వించడం, ఇలా చేస్తూనే ఉన్నాడు. దీన్ని చూసి అడవిలోని జంతువులన్నీ ఒక లెసన్ నేర్చుకున్నాయట. దయ అంటే శక్తివంతం కావడం కాదు, ఇతరుల కోసం మనసు పెట్టడం. ఇది చాలా క్లియర్ డెఫినిషన్ కదా. అవును, చాలా క్లియర్గా ఉంది, లోతుగా కూడా ఉంది. పవర్ చూపించడం వేరు, కంపాషన్ అంటే సానుభూతితో కూడిన శ్రద్ధ చూపించడం వేరు. మొదటిది భయాన్ని కలిగిస్తే, రెండోది ప్రేమను, నమ్మకాన్ని కలిగిస్తుంది. అసలైన బలం, అసలైన ప్రభావం రెండోదాన్లోనే ఉందని కథ నొక్కి చెప్తోంది. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ని కాదు, మెంటల్ మారల్ స్ట్రెంగ్త్ని హైలైట్ చేస్తుంది. ఇక కథలో నాకు భలే నచ్చిన పార్ట్ లీలా, సీతాకోకచిలుక పిక్కుని సంతోష రహస్యం అడగటం. ఎంత అలసిపోయినా నువ్వెప్పుడూ ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు అని. దానికి పిక్కు చెప్పిన ఆన్సర్ ఎంత బాగుంది.
సంతోషం పంచుకుంటే పెరుగుతుంది. నేను హెల్ప్ చేస్తే వాళ్ళ నవ్వులే నా నవ్వులవుతాయి. అదే హ్యాపీనెస్ సీక్రెట్. ఇది నిజంగా కథకే హైలైట్ లాంటిది. పికు చెప్పింది ఆ బౌద్ధంలో ముదిత అంటారు కదా, దానికి చాలా దగ్గరగా ఉందంటే. అంటే ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందించడం, ఎంపాథిక్ జాయ్. ఇది చాలా గొప్ప ఫీలింగ్. ఇతరులకు హెల్ప్ చేయడమనేది కేవలం వాళ్లకు మంచి చేయడం కాదు, అది మన ఆనందానికి కూడా కారణమవుతుందని పికు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాడంటే. అంటే ఇతరులు సంతోషంగా ఉండటం చూస్తే మనక్కూడా నిజమైన సంతృప్తి వస్తుందన్నమాట. అదే పికు అనుభవం. మరి దీన్ని స్వార్థం అనొచ్చా, లేక ఇది వేరే రకమా? అంటే ఇతరులకు హెల్ప్ చేసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వడం కూడా ఒక రకమైన సెల్ఫ్ ఇంట్రెస్టే కదా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీన్ని మామూలు స్వార్థం అనలేం. ఎందుకంటే స్వార్థం అంటే ఇతరులకు నష్టం కలిగించే అయినా సరే మనం లాభం పొందడం. ఇక్కడ అలా కాదు కదా. ఇది తెలివైన స్వార్థం, వైజ్ సెల్ఫిష్నెస్ అనొచ్చేమో, లేదా పరస్పర ప్రయోజనం, మ్యూచువల్ బెనిఫిట్. ఇతరులకు మంచి చేయడం ద్వారా మనం కూడా మానసికంగా, ఎమోషనల్గా బెనిఫిట్ అవుతున్నాం. ఇతరుల ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడం, ఇది చాలా పాజిటివ్, కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ థింకింగ్. అర్థమైంది. ఇక కథ ముగింపుకొస్తే పికో లైఫ్ అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. భయపడ్డప్పుడు, బాధపడ్డప్పుడు పికో కథను గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకునేవారట. చివరికి కథ మొత్తం చెప్పే నీతి ఒక్కటే: బలవంతుడు కావడం గొప్పడి కాదు, దయగలవాడిగా ఉండడమే నిజమైన వీరత్వం. ఈ లాస్ట్ సెంటెన్స్ మొత్తం కథ సారాన్ని పట్టిస్తుంది. నిజమైన వీరత్వం అంటే ఏంటో క్లియర్గా డిఫైన్ చేస్తుంది. అది పుట్టుకతో వచ్చేది కాదు, సంపాదించుకునేది. ఫిజికల్ స్ట్రెంగ్త్తోనో పవర్తోనో సంబంధం లేనిది. అది మన యాక్షన్స్ ద్వారా, ఇతరుల పట్ల మన బిహేవియర్ ద్వారా బయటపడే ఇంటర్నల్ క్వాలిటీ. అంటే పికులా దయచూపడం ద్వారా ఎవరైనా ఏ సిచ్యువేషన్లోనైనా నిజమైన వీరులు కాగలరు. ఇది చాలా హోప్ఫుల్, పవర్ఫుల్ మెసేజ్. నిజంగానే ఈరోజు మనం పికోతో పాటు ఒక మంచి ప్రయాణం చేశాం. ఒక సరదా పాండా తన కంటిన్యూస్ కైండ్ యాక్షన్స్ ద్వారా ఒక అడవికే సంరక్షకుడిగా, నిజమైన వీరత్వానికి సింబల్గా ఎలా మారాడో చూశాం. దయ అనేది ఎంత చిన్నగా స్టార్ట్ అయినా ఎంత గొప్ప మార్పు తీసుకురాగలదో ఈ కథ క్లియర్గా చూపించింది. అవును. ముగింపుగా ఒక విషయం ఆలోచించవచ్చు. ఈ కథ పిల్లల కోసం రాసిందిలా అనిపించినా దీనిలోని మెసేజ్ పెద్దలమైన మనక్కూడా అంతే అప్లై అవుతుంది. మన డైలీ లైఫ్లో మనం చేసే చిన్న చిన్న దయగల పనులు, ఒక స్మైల్, ఒక చిన్న హెల్ప్, ఓదార్పు మాట ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి. అసలైన వీరత్వం అంటే అప్పుడప్పుడు చేసే గొప్ప త్యాగాలు, సాహసాలు మాత్రమే ఉంటుందా, లేక ప్రతిరోజు మన చుట్టూ ఉన్నవాళ్ల పట్ల సైలెంట్గా, కన్సిస్టెంట్గా చూపించే కరుణ, సహానుభూతిలో కూడా ఉంటుందా? బహుశా పీకు కథ మనల్ని ఈ డైరెక్షన్లో ఆలోచింపజేస్తుందేమో.